ఆడి. తెలుసు, కానీ వెళ్ళకూడదు. ఏ అమ్మాయిల్ని డీల్ చేయాలంటే టాలెంటే కాదు, టైం సెన్స్ కూడా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినా అస్సలు టైం ఇవ్వకపోయినా చాలా ప్రాబ్లం. అందుకే ఈ టైం పాస్. Bro, can you please give me 10 rupees? ఏ వెళ్ళిపో. ఐ హేట్ డ్రంకర్డ్స్. Bro, for your kind information, ఆ డైలాగ్ కి మీ ఫేస్ కి అసలు సెట్ అవ్వాల. ఆడి 1 minute 15 seconds. సెకండ్ తో సార్ టైం చెప్తున్నా అంటే బ్రోకి టైమింగ్ సెన్స్ బాగా ఎక్కువ అనుకుంటా బ్రో. అరే ఇట్రా. బ్రో ఎందుకురా తాయి కష్టాలను కొని తెచ్చుకుంటారు? కష్టాలా? కష్టాలేంటి బ్రో? కష్టాలు కావా మరి? తాగితే లివర్ పాడైపోద్ది, లవర్ సైడ్ అయిపోద్ది, ఫ్లవర్ స్మెల్ తగ్గుద్ది, బాడీలో పవర్ తగ్గుద్ది. ఇదంతా అవసరమారా? అదంతా కరెక్టే బ్రో. ఎందుకు అవన్నీ అక్కడికి మను. వెళ్ళిపోతాయి బ్రో? పద. పద. బ్రో బ్రో అలా మధ్యలో వెళ్ళిపోతానండి బ్రో. ఒరే తాగితే నేనేంట్రా, నీ లైఫ్ కూడా నేను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఈడియట్. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్? హలో. హే కీర్తి, ఏంటి అర్జెంట్ కదా మన్ను? అందుకే నా ఇంత లేట్ అయింది. ట్రాఫిక్. నేను పర్మనెంట్గా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. నీకేం అనిపించట్లేదా? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? ఫీలింగ్స్ని ఎప్పుడు నమ్మకం. ఇవాళ ఒకరికి అట్రాక్ట్ అవుతాయి, రేపు ఇంకొకరితో కమిట్ అవుతాయి. ఫీలింగ్స్కి క్యారెక్టర్ లేదు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు ప్లీజ్. నువ్వు ఇప్పుడు చెప్పకపోతే మనం ఇంకెప్పుడు కలవం. ప్లీజ్ చెప్పు. ఓకే, హ్యాపీ జర్నీ. ఐ హేట్ యు. పద. ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ ఐ హేట్ యు అని చెప్పిందేంటి ఆడి? తను లవ్ చేస్తూ నాతో ఐ లవ్ యూ చెప్పించాలని చూస్తుంది. పాప మా అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంతకు మించి ప్రేమిస్తున్నానని ఎలా చెప్తుంది ఆడి? అదే, ఆ అమ్మాయికి ఏడ్చేంత లవ్వే ఉంది, చెప్పే అంత లేదు. ఉంటే ఏడుస్తూనే చెప్పుండేది. అంటే ప్రేమిస్తే అమ్మాయిలు కూడా ఐ లవ్ యు చెప్పాల్సిందేనా ఆడి? ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా మనల్ని మాత్రం చెప్పమంటే ఎలా? కరెక్టే. నా నీరజ్ కూడా ఇంతవరకు నాకు ఐ లవ్ యు చెప్పలేదు. తనకిప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాడి. మను, చెప్పు. ఎక్కడున్నా? ఎక్కడ అంటే ఎక్కడో ఉంటాం. చెప్పు. ఏం చెప్పాలి? ఇది కూడా నేనే చెప్పాలా? నేను ఎన్నిసార్లు చెప్పా నీకు? నువ్వు ఒక్కసారైనా చెప్పావా? అసలు నీకు చెప్పే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు. ఏమైంది? ఏదో అయింది. అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే కట్ చేయి. పెట్టేసింది, చెప్పలేదు. అంటే తనకు నా మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా? 2 క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నా అంటే నువ్వే ఆలోచించుకో. అది ఎఫ్బీలో మసాలా దోస్తే పిక్ పెడితే లైక్ కొట్టలేదని మీటింగ్ అరేంజ్ చేసి మరి బ్రేకప్ చెప్పిందిరా. తప్పుదందే అలుగుడుదందే. కాలేజీలో చెత్త పుట్టేసుకొట్టిందిరా అందరి ముందు. అయినా సరే నేనేం రియాక్ట్ కాలేదు. ఇదంతా ప్రేమ అంటారా భయం అంటారా? చూస్తుంది కానీ మాట్లాడలేదు. అది సీరియస్ లుక్ రొమాంటిక్ లుక్ అర్థం కావడం లేదు. దాని వెనకాల వాకింగ్ జాగింగ్ చేయలేక చచ్చిపోతున్నాను రా. స్విచ్ ఆఫ్. చాక్లెట్ వ్యాపర్ నుంచి తన వాడు పాడేసిన టెక్లీల వరకు అన్ని కలెక్ట్ చేశాను బ్రో. ఆఫ్టర్ రోజ్ ఫ్లవర్ కోసం ఎంత సీన్ చేసింది తెలుసా? డోంట్ లవ్. మరీ ఇంత షార్ట్ టైం బ్రో ఇది ఎలా బ్రో? I can't handle like this. Seriously, I can't handle like this. Yes. Keep it. అరే అమ్మాయి పరిచయం కానప్పుడు 222 రీఛార్జ్ చేస్తే 2 months వాడుకునేవాడిని. అమ్మాయి పరిచయం అయ్యాక దానికి ఈరోజు 222 రీఛార్జ్ చేస్తే మళ్ళీ రేపు వచ్చేయమంటది. పైగా నా వాల్యూ ఇంతేనా అంటుంది. అరే రోజు రీఛార్జ్ చేయడానికి నేను ఏమన్నా రిచ్ కిడ్నా? అన్నా నువ్వేం మాట్లాడలేదేంటి? అసలు మీరు మీ లవ్ని చెప్పిన తర్వాత అయినా ఏదో టైంలో మీ గర్ల్ ఫ్రెండ్స్ మీకు ఐ లవ్ చెప్పారు. నాకు అది కూడా లేదు. How can she do that, you bro? హే గాయ్స్, నేను రూపకి ఐ లవ్ చెప్పి ఫ్లవర్ ఇచ్చాను, తీసుకొని హక్ చేసుకుంది. నా రోజర్ కట్టేయింది, నా రోజర్ కట్టేయింది. నువ్వు ఒకసారి ట్రారా కూర్చో. కూల్. ఇప్పుడు ఇలాగే హ్యాక్ చేసుకుంటుంది. 2 days తర్వాత 2 days క్రితం ఈ టైంలో ఏం జరిగిందా అని అడుగుతుంది. ఆబ్వియస్గా నువ్వు మర్చిపోతావు. ఆబ్వియస్గా తనకు గుర్తుంటుంది. తను అలుగుతుంది, పెద్ద షాపింగ్ జరుగుతుంది. ఫైనల్గా నెత్తి మీద డస్ట్బిన్ పడేస్తుంది, బ్రేకప్ అయిపోద్ది. అమ్మాయిల దూరం చూడడానికి ఏం చేశారా? దగ్గరికి వెళ్తానే డెవిల్స్ డెవిల్స్. You're right, bro. దానికి కారణం ఎవరు? మిమ్మల్ని. అమ్మాయిలు అలా బిహేవ్ చేయడానికి కారణం ఎవరు? ఎవరాడి? మీరే. మేమా? అవును, టార్చ్ లైట్ వేసి మరి లైఫ్లో చీకటిని వెతుకుతుంది మీరేరా. కొంచెం అర్థమయ్యేలా చెప్పాడు. Just different, bro. అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరే నవ్వుతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు అలా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్
ఇదే. పోనీ అమ్మాయిని పడేయడం కోసం తొందరపడ్డారే అనుకుందాం. పడేసాక అమ్మాయి నవ్వితే రెస్టారెంట్కి, కోపంగా ఉంటే షాపింగ్కి, ఇక ఏడు మొహం పెట్టిందా గిఫ్ట్లు, పబ్లు, పార్క్లు, ఔటింగ్లు అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీకు తెలుసా ఈ జనరేషన్లో అమ్మాయిల్ని వాళ్ళ అమ్మా నాన్నల కన్నా బాగా చూసుకుంటుంది బాయ్ ఫ్రెండ్సే. చెప్పాడు అసలు. అరే అన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు బ్రోస్? అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యూ చెప్పకూడదా? ఒక్క అమ్మాయినా మీ పేరుని పాస్వర్డ్గా పెట్టుకుందా? లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళిందా? లేదు. ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఏ అమ్మాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు. వాళ్ళ మీద కూడా కవిత రాయొచ్చు, కానీ వాళ్ళు రాయరు. హే శాండీ, గెట్ అప్. అసలు ఈ డస్ట్బిన్ ఏంట్రా? No. This is my sweet collection, you know. హే తిని పారేసిన చాక్లెట్ ర్యాపర్స్, హెయిర్ బ్యాండ్. హే అసలు ఇవేంట్రా? కస్టర్డ్ యాపిల్, సీతాఫల గింజలు. Hey, అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? వాట్ ఇస్ దిస్? ఒక సింపుల్ క్వశ్చన్. ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు, ఎందుకంటే అంతకంటే ముందు మీరే చెప్పేస్తారు కదా. You're right, bro. గూగుల్ కూడా నో రిజల్ట్. అంటే అసలు ప్రేమించడమే తప్పంటావా? నో, ప్రేమ ఒక అద్భుతం. ఐ రెస్పెక్ట్ లవ్. కాకపోతే అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి ప్రేమ విలువ తెలిసేలా చేయండి. ఎలా? అవాయిడ్ గర్ల్స్. డిఫైన్ బ్రో. లైఫ్లో నుంచి అమ్మాయిల్ని డిలీట్ చేసేయండి. ఇవాళ నుంచి అమ్మాయిలతో నో మీటింగ్స్, నో డేటింగ్స్, నో టాకింగ్స్, నో ఫ్రెండ్షిప్, నథింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిలకి ఐ లవ్ యూలు చెప్పడం మానేయండి. జీవితాలు మారిపోయే ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ ఆడి. ఏయ్ వే నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు, మరి ప్లెడ్జ్. ప్లెడ్జ్. ఎంఐటి కాలేజ్ విద్యార్థులమైన మేము ప్రేమ అనే మానసిక రాజ్యాంగంలో అమ్మాయిల కుటీల రాజకీయాలకి బలికామని, వాళ్ళ ఆకర్షణకు లోనవమని, ఫ్రెండ్షిప్ని, లవ్ని వాళ్ళ మూడ్ని బట్టి కలిపేస్తూ, విడదీస్తూ, మార్చి వాళ్ళిచ్చే కన్ఫ్యూజ్ సిగ్నల్స్ని కన్సిడర్ చేయమని, అమ్మా నాన్నల కష్టార్జితాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా షాపింగ్లకి, సరదాలకి వృధా చేయమని, భూగర్భంలో రోజు రోజుకి అడుగంటిపోతున్న చముర నిలువలని వీళ్ళ బలాదుర్లకి వినియోగించమని, ఈ సిల్లీ సోచ్ కోసం మా సీరియస్ గోల్స్ నెగ్లెక్ట్ చేయమని, అమ్మాయిల ప్రేమ సమాధులుగా కాక దేశ పునాదులుగా మారుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎవరైనా చూస్తారు. అంత అదృష్టం కూడానా? ఎవరు నువ్వు? మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వైజాగ్. ఓ, ఆ అన్లక్కీ గర్ల్ నువ్వేనా? నువ్వు వచ్చిన కాలేజ్కే తిరిగి వెళ్ళిపో. నీ ఏజ్కి ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదు. ఏంటి ప్రాబ్లం? అదే తెలియట్లేదు. తెలియకపోతే తెలుసుకుందాం. పోయి అడుగు చెప్తారు. అడిగితే చెప్పినప్పుడు ఒక ఐడియా వేస్తే చెప్తారు. నీ పేరేంటి? అవన్నీ తర్వాత కానీ ఫస్ట్ ఐడియా ఏంటో వినండి. బాయ్స్ అందరిలోకి బక్రాగాడెవడో వాణ్ణి కిడ్నాప్ చేద్దాం. బాయ్స్ అందరూ బక్రగానే కదా. అది కరెక్టే. ఇందాక నేను వస్తుంటే ఒకటికి ప్లాస్టర్ సగం ఊడిపోయింది. వాడైతే కరెక్ట్. బిడ్డ నొప్పిగా ఉన్నదా? చాలా. చెప్పండి, నన్ను ఎందుకు నొప్పించారు? సిరి ప్లీజ్. మీరు ఎందుకు ఆగారో నాకు అర్థమైందే. ఏమ్రా బాయ్స్ అందరు అజీబ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఏంది ప్రాబ్లం? అది అక్క. అమ్మాయి కనిపించగానే ఫస్ట్ మీరే చూస్తారు, ఫస్ట్ మీరే నవ్వుతారు, ఫస్ట్ మీరే వెంట పడతారు, ఫస్ట్ మీరే ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫైనల్ గా ఫస్ట్ మీరే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు ఎందుకు దేన్ని ఎక్స్ప్రెస్ చేయరు? వాళ్ళకంత హిపోక్రసీ ఎందుకు? ఏ వాళ్ళు మనం వెంట పడకూడదా? మనకు ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి మీద కవిత రాసిందా? ఒక సింపుల్ క్వశ్చన్. ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు. అవాయిడ్ గర్ల్స్. అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పడం మానేయండి. అదక్క. ఒక చిన్న స్మైల్ కోసం డే నెట్ మన చుట్టూ తిరిగే బాయ్స్ మనల్ని అవాయిడ్ చేస్తారా? అసలు గర్ల్స్ లేకుండా పాగల్ గల్లంతా ఏం చేసుకుంటారట్నే?
ఎంత స్ట్రైట్ గా ఉండే అబ్బాయి అయినా ఈ చిన్న వంకర్ చూస్తే వంకర్ టింకర్ అయిపోతాడు తెలుసా? సో నో కాంప్రమైజ్. మనంలే కూడా బాయ్స్ బతకలేరని ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ బతికేస్తున్నారు కదే. అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మందు, సిగరెట్, కార్స్, బైక్స్, మూవీస్ ఎక్సెట్రా. మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదే. అయ్యో నా కాన్ఫిడెన్స్ అంత వీక్ అయిపోతుంది. లైఫ్ లో ఫస్ట్ టైం బర్గర్ కొనుక్కొని తిన్నాను తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తానే కాన్సెప్ట్ అవి వద్దని, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయ్యో మ్యాడ్, వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వెనక వెనక తిరుగుతావా? ఇట్లాగానైతే మన బతుకులు కూడా బాయ్స్ బతుకులు లెక్క అయిపోతాయి. నీరజ చాలా జెన్యూన్ గా ఏదో ఒక విషయం అర్థమైతలేదు. ఏ వైట్ గర్ల్స్ అన్న కాన్సెప్ట్ లో వాడి అసొంటి అమ్మాయిని టార్చర్ చేస్తుండు. ప్రాబ్లం అంత సింపుల్ గా లేదన్నమాట. ఆడి వాళ్ళ బ్రెయిన్స్ ని కండిషన్ చేసేసాడు. ప్రస్తుతం బాయ్స్ అంతా జస్ట్ వాడి షాడోస్ అంతే. ఒకవేళ యాడీ ఎవరికైనా తానే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తే అప్పుడు తన కాన్సెప్ట్ ని తనే బ్రేక్ చేసినట్టు కదా. కానీ అది ఇంపాసిబుల్. అయినా యాడీ ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? మామూలుగా అయితే చేయడు గాని నాతో లవ్ లో పడితే చేస్తాడు కదా. యు మీన్ నో వే. ఇట్స్ ఇంపాసిబుల్ యార్. మీ బ్రెయిన్ సైజ్ కాదు, నా బ్రెయిన్ సైజ్ తీసుకురండి. హే, are you okay? అవి ఆ రాయి కన్నా ఈ రాయి బెటర్. కనీసం నీకు గాయమన్నా చేసింది. మళ్ళీ మీటింగే ఏముంది, ఇంకో మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చి ఉంటది. అయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. So, how you guys? 1 వీక్ లో నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు తెలుసా? Good. థియేటర్కి వెళ్తే హ్యాపీగా సినిమా చూస్తున్నాను బ్రో. Very good. Hey, మీరు స్టూడెంటా? కాదు బాబు, నేను అచ్యుత్ వాళ్ళ ఫాదర్ని. ఇంతకుముందు వాడు అమ్మాయిల వెంబడి తిరిగి డబ్బు టైము వేస్ట్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఉదయాన్నే ఈనాడులో అంతర్యామి చదివి వినిపిస్తున్నాడు. ఇదంతా నీ వల్లే బాబు. బాబు చాలా థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. So, guys, మన phase 1 సూపర్ హిట్. ఇక మన phase 2 లోకి ఎంటర్ అవుదామా? ఎలా? జస్ట్ డిఫరెంట్ బ్రో. సింపుల్. అమ్మాయిలు చూస్తే చూడండి, అమ్మాయిలు నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఐ లవ్ యూ చెప్పకండి. మరి వాళ్ళే ప్రపోజ్ చేస్తే? అదే కదా మనకు కావాల్సింది. బట్ అప్పుడైనా కేర్ఫుల్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? ఆడు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలా బిహేవ్ చేయాలంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్ గైస్, హ్యావ్ ఫన్ విత్ యువర్ న్యూ లైఫ్. చాలు చాలరా చెప్పిన ప్రతిదాన్ని ఓ ఎక్స్ట్రసీలా ఫీల్ అయిపోకండి. ఎలాగెలాగా చూస్తే చూడాలి, నవ్వితే నవ్వాలా. మొన్నటి దాకానేమో అవాయిడ్ చేయమన్నాడు, ఇప్పుడేమో అతుక్కుని కూర్చోచ్చు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పుకోకూడదు. స్టాడిజం కన్నా దారుణంరా బాబు అది. రే ఏంట్రా నీ గోలా? అమ్మాయిలు ప్రేమ ఈ రెండింటికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అరే ఫుత్తి, టెన్షన్ అవ్వకు, ఇది తాగు, కూల్. మీరు వచ్చేయండిరా. దేవుడా, భగవంతుడా, ఆ ఆడిగాడిలో నీగోని హర్ట్ చేసే అంత తెలివితేటలు, ఆడి హార్మోన్స్ అట్రాక్ట్ అయ్యేంత అందం ఉన్న అమ్మాయిని వాడిపై ప్రయోగించు స్వామి. అపశంపం. ఏంటి శాండీ, ఈరోజు నీ హెయిర్ కిరాకుంది. నేను చుట్టూ దొక్కలేదు. నీ బ్యాగ్ ఏడా? ఉద్యోగాలకే సార్. నా ఫ్లవర్. ఓ టిష్ టిష్ వెనక పడిపోయింది, వెళ్ళొచ్చుకో. స్వీట్ షాప్. నీకేమైంది?
చూస్తే చూశాడు, నవ్వితే నవ్వాడు, మాట్లాడితే మాట్లాడాడు అనే దానికి ఇంత రియాక్షనా? అసలు నా మైండ్ లో ఉన్నదంతా వర్కౌట్ అయితే ఏం చేస్తారు? రేప్ చేస్తారా? ఏంట్రా ఐడిగాడు అమ్మది తిరుగుతున్నాడు. కంప్లీస్ మనం వేసిన చేప మన వర్కౌట్ అయిపోయిందంటావా? అరే హృతిక్ రెడ్డి, అమ్మాయి నవ్వితే నవ్వుంటాడు, మాట్లాడితే మాట్లాడుంటాడు. కాఫీ తాగమంటే తాగుంటాడా? కాఫీ తాగా మరేంటి పదా. బాలు, మా ఆడే అమ్మాయి కాఫీ తీసుకెళ్లారా? అవును, నేను చెప్పలే ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చారు. ఛీ, ఆ అమ్మాయి ఆఫర్ చేసిన తాగే రకం కాదురా వాడు. అనవసరంగా నీ వల్ల అనుమానించా. ఆడి నిప్పురా నిప్పు. హలో బ్రదర్, ఒకప్పుడు మేము నిప్పే చల్లబడ్డాకే నేను బొగ్గైపోయాం. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. కోల్ మైన్ కోహినూర్ రా నువ్వు. What's your favorite color? వైట్. Hi. లిప్స్టిక్ వైట్ దొరకలేదా? ట్రై చేసా, ఓన్లీ క్రిస్ట్ ఇండియాలోనే ఉందంట. అది ఇండియాలో నాట్ అవైలబుల్. ఇదేంటి? సెల్ఫ్ చాక్లెట్. నువ్వు తీసుకుని నాకు ఇవ్వాలి. జనరల్ గా అమ్మాయిలకి చాక్లెట్స్ చాలా ఇష్టం. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు చాక్లెట్స్ ఇవ్వాలి. నీకు తెలియదు కాబట్టి నేను తీసుకొచ్చాను. నాకు ఇవ్వు. వావ్, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? యు సో స్వీట్. మళ్ళీ ఇదేంటి? నీకు ఇలాంటివన్నీ కొత్త కదా, అలవాటయ్యేంత వరకు రోజుకొకటి ఇస్తూ ఉండు. అరే హృతిక్ రెడ్డి, ఆడి ఓ 9 feet ఉంటాడా? అభిమానంతో కాదురా, ఇస్తో చూడు. అయినా చూస్తే చూడండి, నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడి నేను యాడీ చెప్పాడు. మరెందుకు నీరజ్ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నువ్వు మాట్లాడలేదు? గుడ్ క్వశ్చన్. మన కాన్సెప్ట్ ప్రకారం కాఫీ ఆఫర్ చేస్తే తాగొచ్చు, కానీ ఆడి ఏం చేశాడు? తన డబ్బులు తనే ఇచ్చాడు. అందరూ కాన్సెప్ట్ మాత్రమే ఫాలో అవుతారు, నేను యాడీని ఫాలో అవుతా. లవ్ యూ ఆడి. హే బ్రో. హాయ్ డూడ్. హాయ్ ఆడి. హాయ్. శాండ్విచ్ నీ ఫేవరెట్ కదా? పెట్టింది నువ్వేనా? డౌట్ లేదు, నేనే. టూ ఎర్లీ ఏమో తెలియదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చెప్పేనా? కంఫర్టబుల్ ఫీల్ అయితే చెప్పు. ఉప్స్, నా మెసేజ్ బ్యాలెన్స్ అయిపోయింది. నేను క్లాస్లో ఉన్నాను. రీఛార్జ్ చేయించవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యింది, చెక్ చేసుకో. వచ్చిందన్నా? రీఛార్జ్ 20 రూపీస్. నెంబర్ చెప్పండి సార్. 9848032919. ఏంటి అమ్మాయి నెంబరా? ఎలా చెప్పు? అమ్మాయి నెంబర్ అనుకోండి, అబ్బాయిలు చాలా స్పీడ్ చెప్తారు. అదే మీ నెంబర్ అడిగాం అనుకోండి, చూసి కూడా తప్పు చెప్తారు. సార్ రీఛార్జ్ డన్. ఓకే సార్ డబ్బులు సార్. ఓ 1 సెకండ్, ఇదిగోండి. ధన్యవాదములు. చెప్పేస్తున్నాను. మై ఫేవరెట్ కలర్ yellow. ఎల్లో
రే సుధీర్, రేపు మన పవర్ స్టార్ సినిమా రిలీజ్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. రోమ్ మొత్తం బుక్ చేయి. రేపు కాలేజ్ బంక్. అలాగేరా పీవీఆర్ లో ఫిక్స్. ఎల్లో డ్రెస్ లో టూ గుడ్ ఉన్నావు. అదేంటాడి నువ్వు గ్రీన్ వేసుకుంటే ఎల్లో ఉంటదేంటి? రవి, మన ఆడి ఇచ్చిన స్ట్రోక్ కి గర్ల్స్ కళ్ళు కలర్ బ్లాండ్ అయ్యాయి. గ్రీన్ కూడా ఎల్లోలా కనిపించుంటుంది. వాట్స్ ఇట్ డ్యూడ్? ఏ ఆగు, ఇదే కలర్. రెడ్, ఇది ఎల్లో, మరిది ఎల్లో. ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఇది ఎలోనా? సరిగ్గా చూడు. అక్కర్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నా ఇష్టం. ఏ కలర్ లోనైనా ఫ్యాంటసైజ్ చేసుకుంటా. నీకేంటి? ఏయ్, ఏదో టైం పాస్ అనుకుంటే చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నావు. హలో, డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, ఓకే? జస్ట్ నువ్వు ఒక పరిచేస్తురాలు అంతే. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్, ఆల్ రైట్? కాలేజ్లో ఉన్నావు కదా, ఏదైనా అర్జెంట్ అయితే ఇబ్బంది పడతామని రీఛార్జ్ చేయించాను. అది కూడా ఫస్ట్ నువ్వు అడిగేవు కాబట్టి. దాన్ని చూసి లేనిపోనివన్నీ ఊహించుకోకు. సారీ, నాకు తెలీదు మిమ్మల్ని నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. మనం ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గేమ్ ఆపేద్దాం. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? పిచ్చా నీకు? ఏ అసంప్షన్లో ఉన్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పళ్ళు రాలు కొడతాం. గెట్ లాస్ట్. శాండ్విచ్ పెట్టవా? దేనికి మళ్ళీ ఆ మంటలు కడుతూ తిట్లు తిన్నానుకా? ఎందుకే అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? లవ్ చేస్తున్నావా? ఏమన్నా? లవ్ చేస్తున్నావా? అవును, చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. వాడు నన్ను తిట్టినా కొట్టినా ఫైనల్ గా నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చెయ్యాలి. ఏంటి ఇంకా కాలేజ్ ఆడిటోరియంలోనే ఉండిపోయావా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నాకి ఇవన్నీ కామన్. బయటకు చెక్. మరి మిగతా సగం ఎప్పుడు నవ్వుతావు? యాడీ, మనం ఇక్కడికి చాలాసార్లు కాఫీకి వచ్చాం, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ. మనం ఇంత కొన్ని ఇక్కడికి వచ్చామా? గుర్తులేదా? మీ అబ్బాయిలంతా ఇంతే. జరిగినవే గుర్తుపెట్టుకుంటారు, జరిగినవి అస్సలు గుర్తుపెట్టుకోరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫస్ట్ టైం ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతుందంటే ఆ అమ్మాయి అంతకు ముందే అబ్బాయితో చాలా కాఫీ తాగేసి ఉంటుంది. నీకు మనం కాఫీకి వచ్చామన్న సంగతే గుర్తులేదంటే కాఫీ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అస్సలు గుర్తుండదుగా. ఎక్కడికి వెళ్తాం? మూవీకి వెళ్తాం, కానీ మూవీ చూడం. నేనా సినిమాకి వచ్చా జస్ట్ వల్ల అండి. అవును బావా, ఎప్పటింటే వాడు థియేటర్కి వచ్చేస్తున్నాడు సినిమాలు చూడడానికి. బావా, నా పక్కన కత్తి లాంటి ఫిగర్ కూర్చుంది బావా. బావా నన్నే చూస్తుంది, నా అందాన్నే చూస్తుంది. తెగ ముద్దొచ్చేసినట్టున్నా. వాట్ షీ ఇస్ డూయింగ్? క్యాప్చరింగ్ సినిమా. హే, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? పైరసీ. పైరసీ? ఎక్కడ థియేటర్ వాళ్ళు పట్టుకుంటారని టెన్షన్, పట్టుకోకుండా షూట్ చేయాలని మిషన్. సూపర్ అడ్వెంచర్ ఆడి. కరెక్టే. ఇన్నాళ్ళు ఈ అడ్వెంచర్ నేను ఎందుకు మిస్ అయ్యానబ్బా? ఐడియా, నేను కూడా ఈ అడ్వెంచర్ చేస్తా. ఈ అమ్మాయిని బొట్లో పడేస్తా. ఏమవుద్ది? అడ్వెంచర్ పీక్స్కి వెళ్ళిద్ది, అంతే కదా మేడం? అడ్వెంచర్ పీక్స్ వెళ్ళడం అంటే ఇది కాదు. మరి దేఖబయ్యా, ఇక్కడ ఎవరో పైరసీ చేస్తున్నారు. రేయ్, ఎక్కడ్రా? ఇక్కడ ఎవరో పైరసీ చేస్తున్నాడట, త్వరగా రండ్రా. ఎక్కడ తెచ్చారా? పక్క జరుగు, పక్క జరుగు. దున్న పోతుల్లా ఉన్నారు, కెమెరా కట్టొస్తున్నారు. ఏంట్రా మీ బలిపో? ఎవర్రా మీరు? సెక్యూరిటీ. పైరసీ చేయడం తప్పంటే నేను ప్రొఫెషనల్ ని, ఎన్నో మూవీ షూట్ చేసి నెట్ లో అప్లోడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు భయ్యా. నేనా? ఎప్పుడు? ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రాక్షసుల్లో ఉన్నారు, వండుకొని తినేస్తారా ఏంటి? మా బావకి చెప్తా. ఉందా నవాపి? షూట్ చేసిన వీడియో డిలీట్ చేయి. అసలు షూట్ చేస్తేగా డిలీట్ చేయడానికి. నీ ఫోన్ ఇవ్వు. అరే లేదని చెప్తున్నాను కదా. మనోహర్, నీరజ్ నేను అర్జెంట్ గా రమ్మంటుంది. రానని చెప్పు. పిచ్చి నకరాలు చేయకున్నాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? దౌడలు పగులుతాయి. థ్యాంక్స్. వెళ్ళి నీరజనే రమ్మను. రే పాగల్, వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు. పెళ్లి గురించి ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. జల్ది పోయి మాట్లాడు.
కాన్సెప్ట్ ఒప్పుకోదు, యాక్షన్ లేదు, ఓన్లీ రియాక్షన్. రే మను ఏం మాట్లాడుతున్నారు అక్కడ? నీరజ్ రా. నేను నీరజన్ మిస్ అయినా, కాన్సెప్ట్ మిస్ అవ్వ. ప్లీజ్ గో ప్లీజ్. గీత కూల్. ఏంద్రా కూలు? ముందు నీకు చెప్పు సంజాయించడానికి వెళ్ళిపోండి. ఊరుకుంటుంటే నాటకాలు ఆడుతుంటారు. మూవీకి వెళ్దాం పండు, ప్లీజ్ పండు. ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ నాట్ యువర్ పండు, ఐమ్ నాట్ యువర్ బుజ్జి, ఐమ్ అవంతిక. ఓకే అవంతిక, పండుకు ఒకసారి ఫోన్ ఇస్తావా? మూవీకి టైం అవుతుంది. ఇవ్వను. ఏంటి, నువ్వు కూడా వస్తావా? వద్దు, వస్తే నువ్వే ఇబ్బంది పడిపోతావు. ఎందుకంటే మేము మూవీకి వెళ్తాం, కానీ మూవీ చూడం. ఆడి మస్తు అట్టేనట్టుండు. మనకు కావాల్సింది కూడా అదే. జయ తలుపులమ్మ తల్లి. నీకు హారర్ సినిమాలంటే భయమా? భయంతో కూడిన ఇష్టం. నేను పుట్టి 25 ఏళ్ళైనా హర్రర్ సినిమాల మీద మోజు మాత్రం పోలేదు పిల్ల. సేమ్ నాకు కూడా. చచ్చి 10 ఏళ్ళైనా ఈ హారర్ సినిమాల మీద మోజు పోలేదబ్బా. ఓకే. ఆ జీవి దయ్యం సినిమా చూస్తూ ఈ సీట్లోనే చచ్చా. నీ కాళ్ళు ఎందుకు ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి? రిలాక్స్ అవుదామని రివర్స్ లో పెట్టా. రా, క్యూట్ గా ఉన్నావు, ఈ సీట్లో కూర్చో. అరగంట నుంచి ఈ బోండం దాన్ని ఫీల్ అయ్యి బోర్ కొట్టింది. కాసేపు నిన్ను కూడా ఫీల్ అవుతా. రా. 1 2 3. He's trying to avoid me. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా, దూరంగా వెళ్ళిపోతున్నా. ఇలాంటి వేషాలని నీ పండు దగ్గర వేసుకో, నా దగ్గర కాదు. జై తలుపులమ్మ తల్లి. ఏయ్, పేరేంటి? ఐలేష్ సార్. ఐలేష్, ఇక్కడ పండు ఉంది, కనిపించట్లేదా? ఇక్కడ ఎవరు లేరు కదా సార్. పండు నీకు కనిపించదు ఐలేష్, నాకే కనిపిస్తుంది. ఫ్యామిలీ సినిమాకు ఫ్యామిలీస్ మొత్తం వచ్చినట్టు, దయ్యాల సినిమాకి దయ్యాలు మొత్తం వచ్చినట్టు ఉన్నాయి. నేను ఉండా, ఇంటికి పోతా, నేను ఇంటికి పోతా. బాయ్ ఐలేష్. ఐలేష్ కూర్చో. ఐలేష్ కూర్చుంటే నేను ఫీల్ అవుతా. ఐలేష్ కూర్చోకపోతే నేను ఫీల్ అవుతా. కూర్చో. ఇక్కడ కూర్చుంటే పండు దయ్యం ఐలేష్ ని ఫీల్ అవుతుంది సార్. మేడం. ఏ ఐలేష్, పండు ఏమంటావా? సారీ చెప్పు, సారీ చెప్పు. చెప్తా 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 చెప్తా. సారీ పండు. ఓకేనా సార్? ఐలేష్, పండు ఇంకా కన్విన్స్ అవ్వలేదు, మళ్ళీ సారీ చెప్పు. దయ్యాలకి కూడా ఈగో సెంట్ సార్, మీ పిచ్చి కాకపోతే. నీకు దండం పెడతాను పండు. నీ కాళ్ళు ఎక్కడో, చేతులు ఎక్కడో, మూతి ఎక్కడో ఏమీ తెలియట్లే. వచ్చే జన్మలో నీ కడుపున దయ్యమై పుడతా. నన్ను క్షమించు పండు, నన్ను క్షమించు. ఏ ఐలేష్ కూర్చో. అదిగో అవి వెళ్ళిపోయింది, పండు వచ్చేసింది. తలుపులమ్మ తల్లి. హే పండు, మనం ఈ మూవీ చాలాసార్లు చూసాం, కానీ ఫస్ట్ టైం నచ్చింది కదా? మనం ఎప్పుడు చూసాం అంటే మన మూవీ చూసిన విషయమే గుర్తులేదంటే మూవీ తర్వాత ఎటు వెళ్తాం కూడా గుర్తులేదనమాట. ఎటు వెళ్తాం? లాంగ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన సొంత డబ్బులతో మనకు బాట్ చేస్తుంది కాబట్టి సిగ్గు లేకుండా తాగండి. అది వాళ్ళకి చెప్పురాబే. నేను చెప్పింది వాళ్ళకే. ఓకే, ఎంజాయ్. ఇది ఐ లవ్ యూ చెప్పి మన వాల్యూ మొత్తం తీసేసింది. మనకు వాల్యూ ఎక్కడుంది? బయట బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు మన గురించి. ఏంటి ప్రాబ్లం? ఐటమ్స్ బాగాలేవా ఏంటి? మూడు బాగలేదు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ మేడం. అబ్బా ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందో. అందరూ అలా డల్ గా ఉన్నారేంటి? హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేయండి. ఏ ముఖం పెట్టుకొని ఎంజాయ్ చేయాలి? గీత ఎందుకంత సీరియస్? మనం ఏం మిస్ అవ్వట్లేదు. ఆపరేషన్ ఆడి
పర్ఫెక్ట్ గా జరుగుతుంది. నేను యాడీని కిస్ చేశాను. ఏంటి షాక్ అయ్యారా? వెరీ సూన్ యాడీ పరిస్థితి కూడా ఇదే. మీరు ఇలా డల్ గా ఉంటే ఆ బాయ్స్ అలాగే రెచ్చిపోతారు. ఇది ఓన్లీ వాళ్ళ పార్టీ అని ఫీల్ అవ్వకండి. మనం మన విక్టరీకి అడ్వాన్స్ పార్టీ అనుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. బాబు ఫ్రూట్ పంచ్. హాయ్ గైస్. హే బ్రో కంగ్రాట్స్ మ్యాన్. థాంక్యూ డాడీ. మనలో నెక్స్ట్ పిక్ నాదే. నాదే. హే బ్రో, గీత ఫస్ట్ తనే చూసింది, తన నాతో మాట్లాడింది, డెఫినెట్గా తనే ప్రపోజ్ చేస్తుంది. శాండీ ఇవన్నీ కాదు, ఆడి నువ్వు చెప్పు. అమ్మాయిలు మీలో ఎవరు ప్రపోజ్ చేసినా ఓకే, విక్టరీ మాత్రం అబ్బాయిలదే. ఎన్నాళ్ళు ఇలా మన సీక్రెట్ కలవటం, నువ్వు కూడా మీ ఫ్రెండ్ లా ప్రపోజ్ చేస్తే మనం కూడా ఓపెన్ గా పార్టీ. అంత లేదు, మన కాలేజీలో ఒక గర్ల్ ఒక బాయ్ కి ప్రపోజ్ చేసాడు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ రే, మాకు యాడీ ఉన్నాడు. వాట్ యు సేయింగ్ ఇస్ ఇంపాసిబుల్ రే. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ బేబీ. మీకు ఇట్లా ఐడియా ఉంటే మాకేవి ఉన్నది. అవి జస్ట్ డిఫరెంట్ రే. 2 days ఆగండి. మా ఎవి ఇచ్చే షాక్ కి మీకే కాదు గాని కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 2 రోజులంట షాక్. వాట్స్ ద రష్? బయట నీకు విషయం తెలుసా? అవి ఒక 2 రోజుల్లో ఆడికి మన అబ్బాయిలందరికీ ఏదో షాక్ ఇస్తుందంట. నేను అర్జెంట్ గా విషయం ఆడికి. నువ్వు ముందు విషయం మర్చిపో. యాడీ షాక్ అయ్యాడు అనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అవును, మన క్యారెక్టర్ అదే కదా భయ్యా. చాలా థ్యాంక్స్ భయ్యా, నా హ్యాపీనెస్ నాకు దూరం కాకుండా చేసావు. ఎంతకీ మీరు ఎవరు భయ్యా? నీ అంతరాత్మ రెడ్డి. నమ్మరా? ఏంటి భయ్యా బూజింగా? నీ FB పాస్వర్డ్ పావుబాజీ, నీ జీమెయిల్ పాస్వర్డ్ కట్మిర్చి. భయ్యా కంప్యూటర్ హ్యాకర్ వా? చెప్పాను కదా నీ అంతరాత్మనని. 3వ క్లాస్లో బల్పాలు తింటే నీకు సెప్టిక్ అయింది. అప్పుడు నేను ఎంత క్షోభించానో తెలుసా? కరెక్టే. మరి నువ్వేంటి రితిక్ రోషన్ లో ఉన్నావు? ఆత్మలు అంతేరా, రివర్స్ లో ఉంటాయి. మరి రితిక్ రోషన్ ఆత్మ ఎలా ఉంటుందో? నీ ఇలాగుంటది. ఎక్కడికి వెళ్ళాడు? నీ లోపలే ఉన్నా రెడ్డి. సారీ భయ్యా, మిమ్మల్ని కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు రితిక్? నేనా? నేను చెప్పను. అయితే నేను అక్కడ ఏం చూసానో నీకు కూడా చెప్పను. నువ్వేం చూసావు? నువ్వు కూడా చూసావు. ఏం చూసావు చెప్పా ప్లీజ్. ముందు నువ్వు చెప్పరా. సరే, యాక్చువల్గా రెడ్డి బాయ్స్ కి యాడీ ఉంటే గర్ల్స్ కి అవి ఉందంట. అవి 2 రోజుల్లో మనందరికి యాడీకి ఏదో షాక్ ఇస్తుందంట. ఏదో కాన్స్పిరసీ జరుగుతుందిరా. అవునా? అరే నువ్వేం చూసావు చెప్పరా ప్లీజ్ రా. ఏంట్రా నీ కంగారు? అవంతిక 2 రోజుల్లో నీకు మన బాయ్స్ అందరికి షాక్ ఇస్తుందంట. ఎవరు చెప్పారా? హృతిక్ రెడ్డి మందేశాడు ఫుల్. అవును, అందుకే సెల్ కొట్టాడు. అది కాదు ఆడి, నువ్వు మాకుంటే వాళ్ళకి నా మీద నమ్మలేదా? నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుందా నా డౌట్. డౌటే కదా. టేక్ ఇట్ ఈజీ, ఎంజాయ్ ద పార్టీ మ్యాన్. డౌటే. ఈ డౌట్ ఏంటో క్లియర్ చేసుకుంటా. ఓ సార్, ఆల్కహాల్ కిల్స్. ఇట్ ఆల్సో హెల్ప్ సార్. ఎలా? స్మైల్ సార్. ఆల్కహాల్ తక్కువ తాగామనుకోండి ఆరోగ్యానికి మంచిది. అదే ఎక్కువ తాగితే క్యారెక్టర్కి మంచిది సార్. అన్ని నిజాలే చెప్తాం. నాకు హెల్ప్ చేయి. ష్యూర్ సార్, ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. నిజం చెప్పుదుగా. It's really a nice one. Excuse me, ma'am. Your glass is empty. Thanks. Yeah. Excuse me, నాకు ఇంకో గ్లాస్. With pleasure, ma'am. Have it. Oh God. Cheers. ప్రపోజ్ చేయడానికి 2 రోజులు కూడా వెయిట్ చేయలేవా? అంతా ఓకే. ఇప్పుడు అమ్మాయి నిజాలు చెప్పడం మొదలు పెడుతుంది. ఎవరైతే వినాలో వాళ్ళు తీసుకొని రండి. అవునా? అవును. ఐ లవ్ యూ బ్రో. ఇప్పుడే తీసుకొస్తా. అరే భద్రం, ఆడి ఎక్కడ? ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అంటే ఎక్కడ చూసుకోవాలి కదా.
అరే అరే ఆడి ఎక్కడ అసలు ఇవేంట్రా? అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? ఏ చిన్న ఇచ్చేరా. ఏ చిన్న ఇటు ఇవ్వు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇదిగోరా తీసుకో. ఇప్పుడు నా దగ్గర అంతే ఉంది. ఫ్రెండ్స్ ఓకే. ఐ లవ్ వైజాగ్. ఐ లవ్ అక్క నువ్వు వారానికోసారి రావచ్చు కదే. ఇవి డిషెస్ కాదు, క్వశ్చన్స్. హాయ్ బేబీస్. నానా లంచ్ తర్వాత చేస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. నానా గుర్తుందమ్మా, హవీకి చాక్లెట్స్, పింకీకి ఐస్ క్రీమ్ వితౌట్ క్వశ్చన్స్. ఓకే ఓకే. కాలేజ్ ఎలా ఉంది? గుడ్. ఫుడ్ గుడ్. ఎవరైనా క్లోజ్ అయ్యారా? ఒకరు. ఎవరు? గీత. స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? స్పెషల్ ఫ్రెండ్సా? హనీ. అబ్బాయా? అబ్బాయి కాదమ్మా, చెట్టు. చెట్టు. ఏంటమ్మా నాకు ఇష్టమైనవన్నీ వండి నాకు ఇష్టం లేని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఈ ఫిష్ వేసుకో. అన్నీ నాకేనా? పింకీకేం లేవా? ఎందుకే నా మీద అంత కక్ష నీకు? నీకోసం ఎగ్ కూడా చేశాను. అమ్మా నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా నాకైతే బాయ్ ఫ్రెండ్ లేడు. ఎక్కడికని అడగవా? ఎక్కడికి? వైజాగ్. ఎందుకని అడగవా? ఎందుకు? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులంటే కూడా నీలో టెన్షన్ లేదేంటాడి? హే ఆగు. నా మీద కోపంతో చిరాకుపడో. పెళ్లి కొడుకు నచ్చపోయినా ఓకే చేసే క్యారెక్టర్ కాదు నీది. నీకు నచ్చకపోతే నువ్వు ఒప్పుకో. అతను నీకు 100% నచ్చడవే. ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ నచ్చేసావు కదా. ఇదేంటి? ఆల్ ది బెస్ట్ బాక్స్. నీలో తీసుకోవాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి ఆడి, ముఖ్యంగా నీ కన్విక్షన్. బట్ నాకే ఎందుకు ఈ పెళ్లి సెట్ అవుతుంది అనిపిస్తుంది. అవును, నా పెళ్లి సెట్ అయితే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆలోచించాల్సింది నా పరిస్థితి గురించి కాదు, నీ పరిస్థితి గురించి. చలో చలో భయ్యా. కాఫీయా కూల్ డ్రింకా? మీ ఒపీనియన్ ఏంటి? వెదర్ హాట్ గా ఉంది కదా, కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారు. మీ ఒపీనియన్ రాంగ్. నాకు సిగరెట్ అలవాటు ఉంది, సో నేను కాఫీయే ప్రిఫర్ చేస్తాను. నేను అంతే అండి, చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను. యా. పింకీ, వరుణ్ కి సిగరెట్ అలవాటు ఉంది, అమ్మని కాఫీ ఇవ్వమను. ఓకే అక్క. వావ్, మీరేంటండి నాకంటే ఫ్రాంక్ గా ఉన్నారు? ఓ మై గాడ్. నేను మీకు ఓకేనా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మ్యారేజ్ అయ్యాక యుఎస్ వెళ్దామంటారు, నేను కుదరదంటాను. జాబ్ వదిలేమంటారు, నేను నో చెప్తాను. సో డెఫినెట్ గా మీరు నో చెప్తారు. మీ ఒపీనియన్ రాంగ్. నేను పెళ్ళైన తర్వాత యుఎస్కి వెళ్ళను, మిమ్మల్ని జాబు మానమను. మీరు నచ్చలేదంటే అందరు నాకు టేస్ట్ లేదనుకుంటారు. కాబట్టి మీరు నాకు నచ్చారు. సో నేను ఓకే చెప్పేస్తున్నాను. యా. అక్క, వరుణ్ ఎలా ఓకే చేసావే? ఏమైంది? మధ్యాహ్నం అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నాడని తీసుకురావడానికి వెళ్ళాను కదా, అప్పుడు థమ్సప్ ఇష్టమా మాజా ఇష్టమా అని అడిగాడు. మాజా ఇష్టమని చెప్పాను. థమ్సప్ తీసుకొచ్చి ఇచ్చి తాగు బాగుంటుంది అన్నాడు. బట్ అక్క,
వరుణ్ తన ఒపీనియన్కే ఎక్కువ వాల్యూ ఇస్తాడు. మరి వరుణ్ ఇష్టాల్లో నేనున్నాను కదా. నీ ఇష్టం ఏంటో ఆలోచించవా? అందులో యాడీ ఉన్నాడేమో. ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి సారీ చెప్పేసి వస్తా. నువ్వు ఒకసారి యాడీ గురించి ఆలోచించక్క. ఆలోచించాను. నువ్వు అమ్మకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కనున్నప్పుడు. అందుకే నీ పక్కన ఉందామని వచ్చేసా. లోపల ఉన్నాడు. రాత్రి బ్యాచిలర్స్ పార్టీ అదిరిపోయింది కదా. రైట్ రా. వరుణ్ బాబాయ్ వాళ్ళు వచ్చారు. ఏసీ రూమ్ ఏమంటావు నాన్ ఏసీయా? నీ ఒపీనియన్ ఏంటి? అబ్రాడ్ కదా, ఏసీ రూమ్ అయితే బెటర్. నీ ఒపీనియన్ రాంగ్. నాన్ ఏసీ చెయ్యి. సరే ఓకే. ఎక్స్క్యూజ్ మీ బ్రో, పెళ్ళికొడుకు మీరేనా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నో ఇట్స్ మీ. నేను పెళ్లి కొడుకు. ఏంటో చెప్పండి. ఓ మీరా? ఇట్స్ ఓకే. నువ్వు పెళ్లి కొడుకు అనుకోని 2 minutes మాట్లాడాలన్నాడు. నేను పెళ్లి కొడుకు అనేసరికి వెళ్ళిపోతాడేంట్రా? అసలు మ్యాటర్ ఏంటో. హలో బాస్. బ్రో 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 ఆగు బ్రో. 2 minutes అన్నావు, పర్సనల్ గా మాట్లాడాలన్నావు. వాట్స్ ద మ్యాటర్ బ్రో? బాబు, మీరు పెళ్లి పీటల మీదకి గంపలో వస్తారా, నడుచుకుంటూ వస్తారా? నీ ఒపీనియన్ ఏంటి? గంప అయితే ఓల్డ్ ఫ్యాషన్, నడుచుకుంటూ వచ్చేయండి. నీ ఒపీనియన్ రాంగ్. నేను గంపలోనే వస్తాను. వెళ్ళి గంప రెడీ చేసుకోపో. బ్రో ప్రాబ్లం ఏంటి బ్రో? చెప్పి నేను అర్థం చేసుకో బ్రో. నేను అర్థం చేసుకుంటాను, చెప్పు. నేను ఒక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు నీ ఒపీనియన్కి ప్రిఫరెన్స్ ఇస్తావు. చెప్పిన వేస్ట్. అవంతిక అంటే నీకు ఇష్టం అని నాకు అర్థమైపోయింది. మరి అవంతికకు నువ్వు ఇష్టమా? నీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి నాతో ఫిక్స్ అయిపోయింది కాబట్టి నువ్వంటే ఇష్టం లేనట్టే. బ్రో బ్రో ఇదేంటి?